భాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు తెలుగమ్మాయి ఇన్ ఢిల్లీ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోని అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్తే మా అత్తమ్మ సైడ్ అయితే వరలక్ష్మి పూజ చేసుకుంటారు. బిఫోర్ మ్యారేజ్ అయితే నేనంత పూజలు చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు కూడా అనుకోండి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక కొన్ని అయితే స్పెషల్గా చేస్తాను. దాంట్లో ఈ పూజ ఒకటి. నా పెళ్ళైన తర్వాత అత్తమ్మ నాతో వరలక్ష్మి పూజ చేయించారు, నాతో వాయినాలు ఇప్పించారు. సో అప్పుడు నాకు వరలక్ష్మి పూజ గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇయర్ నుండి నేనైతే అమ్మవారికి శారీ డ్రేపింగ్ అండ్ డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అలా రెడీ చేస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అలా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. ఇప్పటికీ 8 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇలా అమ్మవారిని మంచిగా రెడీ చేసుకున్నాను. తర్వాత మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు పెళ్ళైన వారు ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. తన భర్త మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ చేసుకునే పూజ ఈ వరలక్ష్మి పూజ. నేనైతే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి పూజకి గోల్డ్ లక్ష్మీ రూప్ కైన్ అయితే తీసుకుంటాను. అలా తీసుకున్న లక్ష్మీ రూప్ కైన్ అయితే వరలక్ష్మి పూజలో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసుకుంటాను. లక్ష్మీ రూపనే కాదు, మన స్తోమత బట్టి చిన్న గోల్డ్ అయినా కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు. నేనైతే పూజ అంతా కంప్లీట్ అయ్యాక మా హస్బెండ్ దగ్గర మంచిగా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని వాయనాలు అయితే రెడీ చేసుకోవాలి. అయితే మీరందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారా? ఫస్ట్ అయితే వాయనంలో 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, పసుపు కుంకుమ, 2 ఒక్కలు, కొన్ని ఫ్లవర్స్, గాజులు ఇచ్చాను. ప్రసాదం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా శనగలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నేనైతే ఇలా వాయనాలు రెడీ చేసుకున్నాను. ఇంకా ముత్తైదులు రావడమే ఆలస్యం. తినైతే మా ఓనర్ ఆంటీ ఢిల్లీకి వచ్చిన దగ్గర నుండి తినకైతే ఫస్ట్ వాయనం తినకే ఇస్తాను. నెక్స్ట్ అయితే దీప్తి గారు, రెగ్యులర్గా నా వీడియో చూసిన వారికి అయితే తినెవరో తెలుస్తుంది. నెక్స్ట్ అయితే శ్వేత మ్యామ్, నేను ఢిల్లీలో కలిసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్ అని చెప్పొచ్చు. తక్కువ టైంలో పరిచయం అయినా కానీ మేము ఎంతో క్లోజ్ అయ్యాము. యాక్చువల్లీ ఇంకా 2 మెంబర్స్వి ఫొటోస్ దిగడం మర్చిపోయి ఉండే. అనుకున్నట్టుగానే 5 మెంబర్స్కి అయితే వాయినాలు ఇచ్చాను. టోటల్ పూజ కంప్లీట్ అయ్యాక చాలా హ్యాపీగా అనిపించింది. బట్ దానికంటే ఎక్కువ ప్రసాదాలు అయితే కొంచెం మేము బయట డొనేట్ చేసాం, అదైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వరలక్ష్మి పూజ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.